తాజాగా రేవంత్ రెడ్డి సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒక పక్క నిన్ననే మంత్రివర్గ విస్తరణ చేసి, ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి కూర్చుని కేంద్ర శాఖ లైక్ వాళ్ళ అధిష్టానం చెప్పిన వాళ్ళకి ఏమేమి శాఖలు ఇస్తారు ఇట్లా అంటే అదేం కాదు. నేను కానీ కర్ణాటకలో కానీ బీసీ జనగణన చేశాం కాబట్టి దాని గురించి మాట్లాడడానికి వచ్చాం. వాస్తవంగా పాత మంత్రుల దగ్గర ఉన్న శాఖల్లో ఏ మార్పులు లేవని ప్రకటించారు. నా దగ్గర ఉన్నటువంటి శాఖలు ఉన్నాయి 11 శాఖలు, అవి ఇస్తాను అన్నటువంటిది ప్రకటించారు. రేవంత్ దగ్గర హోము, మున్సిపల్, క్రీడలు, విద్యుత్తో పాటు టోటల్గా 11 శాఖలు ఉన్నాయట. ఆ శాఖల్ని ఇస్తామని చెప్పారు. అదే సందర్భంలో ఏదో ఇంతకుముందు వచ్చినటువంటి ప్రచారం ఒకటి ఉంది కదా, కాంగ్రెస్లోకి వెళ్ళడానికి, అది బీజేపీలోకి వెళ్ళడానికి మన్నయ్య ప్రయత్నిస్తున్నాడు బీజేపీతో విలీనానికని పరోక్షంగా కవిత చెప్పుకొస్తే మరి దాన్ని ఖండించారు, నడిచిపోయింది అటు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఈయన కొత్త కాన్సెప్ట్, కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్లో నో ఎంట్రీ, కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు అంటూ రేవంత్ రెడ్డి. అంటే ఏమన్నా కేసీఆర్ కుటుంబం ఎవరన్నా చేరతామన్నారా కాంగ్రెస్లో విలీనం? అంటే హరీష్ రావు ఏమైనా జాయిన్ అవుతానన్నారా, కేటీఆర్ ఏమైనా జాయిన్ అవుతానన్నారా, లేకపోతే కవిత, మేబీ కవితది అయి ఉంటుంది, కవిత జాయిన్ అవబోతుందని చెప్పేసి ఆ మధ్యన ప్రచారం జరిగింది కదా, కవితను రానియమన్నారు కదా, రానియమని చెప్పి ఇప్పుడు పరోక్షంగా మరొకసారి చెప్పడం.